ఆన్లైన్ ప్రేమకు మరో నిండు ప్రాణం బలైంది. అనుమానం పెనుభూతమైంది. చివరికి కడుపులో ఉన్న బిడ్డ కూడా కర్కసత్వానికి బలైంది. కన్న బిడ్డ అనే జాలి కూడా లేదు. కట్టుకున్న భార్య అనే దయ కూడా లేకుండా 2 నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాడు కసాయి. ఇన్స్టా ప్రేమకు 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. అనుమానంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో కసాయి. అంతటితో ఊరుకోకుండా ఏకంగా భార్య గర్భానికి తాను కారణం కాదని అనుమానంతో కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకు వచ్చేలా చేసి హత్య చేసి పారిపోయాడు. కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణకు కాప్రాకు చెందిన స్నేహతో ఇన్స్టాలో పరిచయమైంది. అతి కొద్ది రోజులకు ప్రేమగా మారింది. వీరిద్దరూ 2022లో పెళ్లి చేసుకున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న సచిన్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2023లో వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో పిల్లాడిని అమ్మేందుకు సత్యనారాయణ రెడీ అయ్యాడు. పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తితో ₹1,00,000 డీల్ కూడా కుదుర్చుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిల్లాడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. అయితే కొద్ది రోజులకే అనారోగ్యంతో బాబు మృతి చెందడంతో భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగింది. అయితే కుటుంబ సభ్యులు బంధువుల నుంచి ఒత్తిడి రావడంతో చివరకు కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకున్న సచిన్ సత్యనారాయణ భార్య స్నేహతో కలుసుంటున్నాడు. భార్య 7 నెలల గర్భవతి అని తెలుసుకున్న సచిన్లో అనుమానం తారాస్థాయికి చేరింది. దూరంగా ఉంటే గర్భం ఎలా వచ్చిందంటూ వేధించడం మొదలుపెట్టాడు. చివరికి స్నేహ తప్పు చేసిందనే అనుమానంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించాడు. గ్యాస్ లీక్ అయ్యేలా పైప్ బయటకు తీసి పారిపోయాడు. అయితే గ్యాస్ అయిపోవడంతో సత్యనారాయణ ప్లాన్ బెడిసి కొట్టింది. గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సత్యనారాయణను కాచిగూడలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. భార్య కడుపుపై కూర్చొని ఊపిరాడకుండా చేసి హత్య చేసిన సచిన్ సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమానంతో కడుపులో ఉన్న శిశువును కూడా హత్య చేశాడని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.